వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి ఆరోపణల మీద రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ అంశంలో తెలంగాణ హైకోర్టు వెలువరించిన తాజా తీర్పు రాజకీయ పరిపాలనా వర్గాల్లో విస్తృత చర్చకి దారితీసింది. కేసీఆర్కి ఒక రకమైన బిగ్ రిలీఫ్ ఇచ్చినట్టుగానే దీన్ని భావిస్తున్నారు. ఒకవైపు కమిషన్ ఏర్పాటు రాజ్యాంగబద్ధమే అని స్పష్టం చేస్తూనే మరోవైపు ఆ కమిషన్ సమర్పించిన నివేదిక ఆధారంగా ఎలాంటి చర్యలు తీసుకోకూడదు అని ఆదేశించడం ఈ తీర్పు ద్వంద్వ స్వరూపాన్ని స్పష్టంగా చూపిస్తోంది. కమిషన్ ఏర్పాటుపై అధికారంపై ఎటువంటి సందేహం లేదు అని కోర్టు తేల్చి చెప్పింది. ప్రభుత్వానికి ప్రజా ప్రయోజనాలకి సంబంధించిన అంశాల మీద విచారణ కమిషన్లు నియమించే హక్కు ఉందని పేర్కొంటూ ఈ అంశంపై దాఖలైనటువంటి పిటిషన్లని కొట్టేసింది. అయితే అట్ ద సేమ్ టైం కోర్టు ఇచ్చినటువంటి మరో ముఖ్య వ్యాఖ్య కేసులో కీలక మలుపుగా మారింది. కమిషన్ తన విచారణలో సహజ న్యాయ సూత్రాలని పాటించలేదని, ముఖ్యంగా సెక్షన్ 8B ఆఫ్ కమిషన్స్ ఆఫ్ ఎంక్వైరీ యాక్ట్ నిబంధనలను విస్మరించింది అని కోర్టు గమనించింది. ఎవరిపైనైనా ప్రతికూల వ్యాఖ్యలు చేయాలి అంటే ముందుగా వారికి నోటీసులు ఇవ్వాలి, వారి వాదనలు వినాలి అనే మౌలిక న్యాయ సూత్రాన్ని కమిషన్ పాటించలేదు అని స్పష్టం చేసింది. సంబంధిత వ్యక్తులకి తమపై వచ్చిన ఆరోపణలపై వివరణ ఇచ్చుకునే అవకాశం ఇవ్వకుండానే నివేదిక రూపొందించేయడం చట్టపరంగా నిలబడదు అని కోర్టు అభిప్రాయపడింది. ఈ తీర్పుతో మాజీ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు, మాజీ మంత్రి హరీష్ రావుతో పాటు పలువురు ఉన్నతాధికారులు, స్మితా సబర్వాల్ ఇలాంటి వాళ్ళందరికీ కూడా ఊరట లభించింది. అలాగే మాజీ సీఎస్ ఎస్కే జోషి పేర్లు కూడా ఈ కేసులో వినిపించడంతో ఈ తీర్పు పరిపాలన వర్గాల్లో ప్రాధాన్యం సంతరించుకుంది. కమిషన్ నివేదిక ఆధారంగా ప్రభుత్వం చర్యలు తీసుకోకుండా స్టే విధించడం రాజకీయంగా కూడా కీలక పరిణామంగా భావిస్తున్నారు. గత కొంతకాలంగా ఈ నివేదిక ఆధారంగా ప్రభుత్వ చర్యలు ఏమవుతాయి, ఎలా ఉంటాయి అనేటువంటి ఉత్కంఠ నెలకొన్న నేపథ్యంలో హైకోర్టు తీర్పు తాత్కాలికంగా ఆ అనిశ్చితికి ముగింపు పలికింది. అయితే ఇది పూర్తిస్థాయి విముక్తి కాదు అని న్యాయ నిపుణులు చెప్తున్నారు. ఎందుకంటే కమిషన్ ఏర్పాటు చెల్లుబాటు అవుతూనే ఉంది. కేవలం దాని నివేదిక అమలుపై మాత్రమే కోర్టు ఆంక్షలు విధించింది. అంటే భవిష్యత్తులో చట్టపరమైన విధానాల్ని పాటిస్తూ మళ్ళీ విచారణ జరిగే అవకాశం పూర్తిగా లేకపోలేదు. ఇంకొక ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే, జస్టిస్ ఘోష్ కమిషన్ నివేదికతో సంబంధం లేకుండానే కేంద్ర దర్యాప్తు సంస్థ అయిన సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్కి ఇప్పటికే ప్రభుత్వం సిఫార్సు చేయడం, దీంతో ఈ కేసు మరింత విస్తృత దర్యాప్తుకు దారి తీయొచ్చు అనే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. ఒకవైపేమో న్యాయపరమైనటువంటి పరిమితులు, మరోవైపు రాజకీయ ఒత్తిళ్లు. ఈ రెండింటి మధ్య కాళేశ్వరం అంశం ఇంకా కొనసాగబోతున్న సంక్లిష్ట ప్రక్రియగానే మారింది. మొత్తంగా చూస్తే ఈ తీర్పు రెండు స్పష్టమైన సందేశాలు ఇచ్చింది. ఒకటేమో ప్రభుత్వానికి విచారణ కమిషన్ హక్కు ఉంది, ఏర్పాటు చేసేటువంటి హక్కు ఉంది. రెండోది, ఆ కమిషన్ కూడా చట్టపరమైనటువంటి నియమాలు, సహజ న్యాయ సూత్రాలని తప్పనిసరిగా పాటించాల్సిందే. ఈ రెండు అంశాల మధ్య సమతుల్యతే భవిష్యత్తులో ఇలాంటి కేసుల దిశని నిర్ణయించబోతోంది అని చెప్తున్నారు. సో మీరు చేసింది రైటే, కానీ ఆ ప్రాసెస్లో మీరు ఇది ఫాలో అవ్వలేదు. కమిషన్ వేశారు, కమిషన్ మొత్తం అంతా తీసుకొచ్చింది, మొత్తం అన్నీ కూడా అందరినీ విచారించింది, పెట్టాల్సిందంతా పెట్టింది, కామెంట్స్ కూడా చేసింది. అయితే ఇక్కడ వచ్చేది ఏంటంటే, తీర్పు ప్రకారం చూసినప్పుడు కమిషన్ ముందుకి హాజరయ్యారు అధికారులు కానీ నిపుణులు కానీ, వీళ్ళందరూ హాజరయ్యి వారి వాంగ్మూలాలు, వాళ్ళు అడిగినటువంటి ప్రశ్నలకి, జస్టిస్ ఘోష్ అడిగినటువంటి ప్రశ్నలకి సమాధానాలు ఇవన్నీ చెప్పారు. అవన్నీ క్రోడీకరించిన తరువాత ఫైనల్ రిపోర్ట్ అనేటువంటిది తీసుకెళ్ళి ప్రభుత్వానికి ఇచ్చింది. మరి దీంట్లో కోర్టు వారు అంటున్నటువంటి వాళ్ళ దగ్గర నుంచి మీరు వాంగ్మూలాలు తీసుకోలేదు, వినలేదు అనేది ఇందులో ఎందుకు వచ్చిందో తెలియట్లేదు. ఇవన్నీ చూసిన తర్వాతే కదా. అంటే ఇప్పటికీ కాళేశ్వరం ఎలా ఉంది అంటే అదొక తెల్ల ఏనుగు, ఐరావతం. దాన్ని మెయింటైన్ చేయడం అనేది తెలంగాణ సమాజానికి, తెలంగాణ పౌర సమాజానికి ఒక భారీ, ఎలా చెప్పాలి, అది మనకి నెత్తిన ఒక బండే. ఒక రకంగా ప్లాన్ మార్చి ఇప్పుడు దాన్ని ఏం చేద్దామన్నా, ఎలా చేద్దామన్నా కానీ దాదాపు 1,00,000 కోట్ల రూపాయలు విలువైనటువంటి ప్రాజెక్టు. ఈ 1,00,000 కోట్లు ఏమైపోయినట్టు కనిపిస్తున్నాయి. గోడలు ఇవన్నీ కనిపిస్తున్నాయి. మేడిగడ్డ రిజర్వాయర్కి సంబంధించి వాటి రిపేర్లు కానీ ఇది కానీ, ఎందుకంటే మళ్ళీ వరదల సమయం వచ్చేది, దాన్ని చేయాలంటే పిల్లర్లు పడగొట్టాలి. దాన్ని నిపుణుల కమిటీ అనేటువంటిది పర్యవేక్షిస్తోంది కంప్లీట్గా. దీనికి ఏం చేయాలి, ఎలా చేయాలి అనేది. ఆ మేడిగడ్డ బ్యారేజ్ మొత్తం అంతా కూడా ఎక్కడెక్కడ ఎలా వచ్చింది అనేది, దీని మీద ఇక జరిగినటువంటి అవినీతి కానీ ఇంకోటి కానీ బయటికి రానివ్వకుండా. ఎందుకంటే ఈ కేసులో ఎంతోమంది చీఫ్ ఇంజనీర్లు కావచ్చు, అసిస్టెంట్ ఇంజనీర్లు కావచ్చు, కోట్లకి పడగలెత్తారు. ఆ వివరాలు కూడా మనం చూసాం. మరి ఇంత అవినీతి ఇలా జరిగింది అన్నప్పుడు ఎవరో ఒకళ్ళకి శిక్ష పడాలి కదా. సరే, కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నారు, దీనికి సంబంధించి ఇంజనీర్లు వీళ్ళు ప్లాన్లు ఇచ్చారు, అంతా చేశారు. కేసీఆర్ కేవలం పరిపాలనాపరమైనటువంటి నిర్ణయాలు మాత్రమే తీసుకున్నారు అనుకుందాం. అంతకుమించి ఆయనకి ఏం తెలియదని అనుకుందాం.
బట్ కేసీఆర్ని పక్కన పెడితే మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో, అంటే అసలు ఒక ప్రాజెక్టుకి సంబంధించి ఏం జరుగుతుందని తెలియకుండా ఉన్నారా, అందులో ఎంత జరిగిందని తెలియకుండా ఉన్నారా? సో కమిషన్ వేసేటువంటి హక్కు ప్రభుత్వానికి ఉంది, కానీ కమిషన్ వాళ్ళ పని సరిగ్గా చేయలేదు, న్యాయ సూత్రాలని పట్టించుకోలేదు. ఇది జస్టిస్ పిసి ఘోష్ సహజ న్యాయ సూత్రాలని పట్టించుకోలేదని కోర్టు తీర్పిచ్చింది. అంటే ఒక జస్టిస్గా ఉన్నటువంటి వ్యక్తి, ఒక న్యాయమూర్తి న్యాయ సూత్రాలను పట్టించుకోకుండా మొత్తం నిర్ణయించేశారు అంటే ఏమనాలో కూడా తెలియనటువంటి పరిస్థితి. సో ఒక రకంగా చెప్పాలంటే కేసీఆర్కి ఒక క్లీన్ చిట్ అని చెప్పలేం, కానీ ఒక బిగ్ రిలీఫ్ వచ్చినట్టే హరీష్ రావు కూడా దీంట్లో. మరి ఫర్దర్గా ప్రభుత్వం ఏం చేయబోతుంది అనేది వేచి చూడాల్సిందే. సిబిఐకి ఆల్రెడీ ఇచ్చింది కాబట్టి సిబిఐ ఏం తేలుస్తుంది దీంట్లో విచారణ. అలాగే సిబిఐ వాళ్ళు కావాలంటే ఇమీడియట్గా అరెస్ట్ చేయొచ్చు కూడా కావాలంటే. దీంట్లో వాళ్ళు ఈ కమిషన్ నివేదికను కాదు కానీ ఓవరాల్గా ప్రాజెక్ట్ డీటెయిల్స్ అన్ని చెక్ చేసుకొని వాళ్ళు అరెస్ట్ కూడా చేయొచ్చు. మరి అదన్నా జరుగుతుందా? వేచి చూడాల్సిందే. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.